ఈ 3 అధ్యాయాలు సిద్ధాంతం. 3 అధ్యాయాలు సిద్ధాంతం చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఆయన కాబట్టి అని మొదలు పెడుతున్నాడు. కాబట్టి 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా దేవుడు మనల్ని ఈ విధంగా ప్రత్యేకించుకున్నాడు కాబట్టి, దేవుడు మనకి ఇలాంటి ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఇలాంటి పిలుపునిచ్చాడు కాబట్టి మనము 3 నడతలు కలిగి ఉండాలంటున్నాడు. నడతలు, వాక్, 3 నడతలు. 1 ఐక్యతతో నడవాలి, 2 పవిత్రతతో నడవాలి, 3 సామరస్యంతో నడవాలి. 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఐక్యత. ఐక్యత ఉండేది సంఘములో, ఐక్యత ఉండేది సహవాసములో. సంఘములో సహవాసములో ఐక్యత ఉండాలి. ఆ అంశాన్ని ఈ 3 వర్తమానాల్లో మనం చూడాలనుకుంటున్నాం. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం దాకా పవిత్రత. పవిత్రత ఉండాల్సింది వ్యక్తిగత జీవితాల్లో. ఆ వ్యక్తిగత జీవితంలో పవిత్రత లేకపోతే అది వేరే వాటికి దారితీస్తుంది. ఇక 3వది 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సామరస్యత, హార్మోనీ. హార్మోనీ ఉండాల్సింది ఎక్కడ? సంబంధాలలో. భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రులు పిల్లల మధ్యన సంబంధం, యజమానులు పనోళ్ళు సంబంధం. ఈ 3 సంబంధాల్లో సామరస్యత, హార్మోనీ ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ, హార్మోనీ. ఈ 3 ఉంటే కనుక మనం ఈ ట్రైపాడ్ అంటే ఈ కెమెరా పెట్టారే స్టాండ్, 3 కాళ్ళ స్టాండ్, ఆ 3 కాళ్ళు చక్కగా నేలకు ఆనుకున్నాయి కాబట్టి కెమెరా నిలబడగలుగుతుంది. మనము సాతాను ముందు నిలబడగలుగుతాం, సాతాన్ని మనం ఎదిరించగలుగుతాం, సాతాను మీద విక్టరీ సాధించాలనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ప్రాముఖ్యమైన విషయం. మెక్గీ, వెర్నాన్ మెక్గీ, ఆయన ఈ 6 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి 6 మాటలు చెప్పాడు. వెర్నాన్ మెక్గీ అంటే విశ్వవాణిలో మనకి 5.5 సంవత్సరాల్లో తెలుగు బైబిల్ని ఆర్ఆర్కే మూర్తి గారు బోధించారే, ఆయన బోధించినటువంటి వర్తమానాల మూలం అన్నమాట. వెర్నాన్ మెక్గీ ఆయన రాసినటువంటి కామెంటరీని ఆర్ఆర్కే మూర్తి గారు తెలుగులోకి అనువదించి మన తెలుగు వారికి అర్థమయ్యేటువంటి ఇలస్ట్రేషన్స్, ఉపమానాలు ఉపయోగించి ఆయన బోధించడం జరిగింది. ఓకే, ఆ మెక్గీ గారు చెప్పేదంటే 1వ అధ్యాయము కాలింగ్, దేవుడు మనల్ని పిలిచాడు. 2వ అధ్యాయం కన్స్ట్రక్షన్, దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. 3వ అధ్యాయం కాన్స్టిట్యూషన్, సిద్ధపరిచినటువంటి మనకి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయం కాండక్ట్, అలాంటివన్నీ చేసిన తర్వాత మనకు ఒక శీలం ఉండాలని ఆశపడుతున్నాడు. 5వ అధ్యాయం కన్ఫెషన్స్, మనకు సంబంధాల్లో ఏమైనా తేడా ఉంటే, పవిత్రత కనుక ఉండాల్సింది ఉండకపోతే కనుక పశ్చాత్తాపం అనేది ఉండాలి, కన్ఫెషన్, ఒప్పుకోవాలి. అండ్ ఫైనలీ ఇవన్నీ చేసిన తర్వాత 6వ అధ్యాయంలో కాన్ఫ్లిక్ట్, సాతాను ముందు నిలబడి మనము యుద్ధం చేయగలిగి ఉండాలి. ఇవ్వండి నేను పొద్దున అంతా చెప్పింది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పొద్దున మొదటి 3 వచనాలు చదివాను, ఒకసారి క్విక్గా చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ముని బతిమాలు కొనుచున్నాను. పౌలు ఖైదీగా బతిమలాడుతున్నాడు. అపోస్తలుడిగా ఈ పత్రిక రాశాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో అపోస్తలుడు అనే పదాన్ని ఉపయోగించాడు. అపోస్తలుడు అని అంటే దేవుడికి నేను పోస్ట్ మ్యాన్ని, దేవుడు పంపిస్తే నేను వచ్చాను, దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను, అది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుడు అని అంటున్నాడు. అపోస్తలుడు అన్నప్పుడు పెద్ద బాధ్యత ఆయన చెప్తున్నాడు. అపోస్తలుడు అని అన్నప్పుడు దేవుడు తన మీద పెట్టినటువంటి బాధ్యత ఏంటో చెప్తున్నాడు. దేవుడు నాకు తాను బయలుపరిచినటువంటి మర్మాన్ని మీకు అందించమని చెప్పాడు. ఇది నాది కాదు, ఇది ఆయన ఇచ్చింది. ఇది నాది కాదు, ఇది ఆయన ఇచ్చింది. నన్నేమి పొగడొద్దు, ఆయనది. నన్నేమి తిట్టద్దు, ఆయనది. అది అపోస్తలుడు అన్నదానికి ఇక్కడ భావం. మరి 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన నేను ఖైదీని అని అంటున్నాడు. ఎవరు ఖైదీ అని అంటున్నాడు? 3వ వచనంలో ప్రభువును బట్టి ఖైదీని. నేను ప్రభువు చెప్పిన మాట చెప్పినందుకు నన్ను ఖైదీ చేశారు. నేను ప్రభు ఏం చెప్పమంటే అది చెప్పితే నన్ను ఖైదీ చేశారు.
నేను ఖైదీగా ఉన్నది రోమన్ ప్రభుత్వంలో, కానీ ఖైదీగా ఎందుకు చేశారంటే ప్రభువును బట్టి, అందుకే ప్రభువును బట్టి ఖైదీని అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన లోబడటం బట్టి ఆయన ఖైదీ అయ్యాడు అని చెప్తా ఉన్నాడు. సరే, ఇందుట్లో ఏమంటున్నాడంటే ప్రభువును బట్టి ఖైదీనైన నిన్ను నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందుకని ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు? నేను ఇప్పుడు చెప్పేది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. చాలామంది ప్రసంగికులు, నేను కూడా ఏ వర్తమానం చెప్పినా కూడా చాలా ప్రాముఖ్యమండి అని చెప్తాం, సహజం అది. అయితే పౌలు భక్తుడు అలాగ ప్రతి ప్రసంగానికి చెప్పలేదు. పౌలు భక్తుడు తాను 13 పత్రికల్లో కొన్ని భాగాలకే ఇలాంటి పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి మీరు చాలా శ్రద్ధను ఎందుకు వహించాలంటే ప్రసంగికుడు చెప్పాడని కాదు, లేఖనం చెప్తుంది. కాబట్టి లేఖనం ఏమని చెప్తుందంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం అనేది. రెండోది, నేను బ్రతిమలాడు కొనుచున్నాను అని ఖైదీగా ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఇది నేను బయటకు వచ్చేదాకా ఆగేది కాదు, నేను బయటకు వచ్చేదాకా ఆగాల్సింది కాదు, వెంటనే త్వరితగతిలో ఫాస్ట్గా దీన్ని మీరు పాటించాలి అని చెప్పడానికి. మూడోది, సిద్ధాంతాన్ని మీరు తెలుసుకున్నారుగా 3 అధ్యాయాల్లో. మనము ఏంటో మీరు తెలుసుకున్నారు కదా, ప్రభు మిమ్మల్ని ఎలా రక్షించాడో తెలుసుకున్నాడు కదా, మీ గతమేంటో మీకు తెలిసింది కదా, మధ్యలో ఉన్న గోడ పగలగొట్టడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించినటువంటి వెల ఏంటో మీకు తెలిసింది కదా. ఇవంతా తెలిసింది కాబట్టి మీరు ఈ విధంగా జీవించాలి అని చెప్తా ఉన్నాడు. క్రైస్తవులకి క్రైస్తవేతరులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన తేడా ఏంటి అనంటే, క్రైస్తవేతరులు కష్టపడతారు. ముందు చాలా రూల్స్ ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇన్ని ఉపవాసాలు చేయాలి, ఇన్ని పూజలు చేయాలి. ఇవన్నీ చేస్తే మీకు చివరిలో రక్షణ వస్తుంది. అది ఈ మతాలన్నీ చెప్పేది. కానీ ప్రభువు చెప్పేది అలా ఉండదు. నేనే మీకోసం ఎత్తుక్కుంటూ వచ్చాను, మీరు నాకు దొరికితే, మీరు నా దగ్గరకు వస్తే అప్పటికప్పుడే రక్షించబడతారు. మీకు ముందు రక్షణ, ముందు విమోచన, ముందు విడుదల, ఆ తర్వాత బాధ్యత, ఆ తర్వాత మీకు పని. సో ఫస్ట్ రిడెంప్షన్, తర్వాత రూల్. ముందు రిడెంప్షన్, తర్వాత రూల్. దేంట్లో? క్రైస్తవ్యంలో. బయట మతాల్లో ముందు రూల్, తర్వాత రిడెంప్షన్. ఇది వాళ్ళకి మనకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తేడా. ఆ తర్వాత ఈ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళవన్నీ. వాక్, నడవాలి అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అనంటే 4 గుణాలు మనం అవలంబించాలని. జాగ్రత్తగానంటే 4 గుణాలు. ఈ 4 క్యారెక్టర్స్, ఈ 4 మన కాండక్ట్లో ఉండాలి. ఈ 4 మన ఎసెన్స్లోకి వచ్చేయాలి, మన తత్వంలోకి వచ్చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను నెమ్మదస్తుడురా అంటాడు, అది అతని క్యారెక్టర్. ఇతను ముక్కోపి, అది ఆయన క్యారెక్టర్. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే, మీకు మీ యొక్క పర్సనాలిటీ ఎలాంటిదైనప్పటికీ, మీ యొక్క జీవిత విధానం ఎలాంటిదైనప్పటికీ, మీరు ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ సంస్కృతిలో ఉన్నప్పటికీ ఈ 4 మీకు ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. ఏంటా 4 అంటే, మొదటిది సంపూర్ణ వినయము. సంపూర్ణ వినయము, హ్యూమిలిటీ అనేది ఉండాలి. హ్యూమిలిటీ గురించి మీకు చెప్పాను. హ్యూమిలిటీ అంటే ఉన్నది లేదు అని చెప్పుకోవటం కాదు. ఉన్నది లేదు అని చెప్పుకోవటం కాదు, అది అబద్ధం. లేనిది ఉన్నట్లు చెప్పుకోవటం కాదు, అది గర్వం. ఉన్నదాన్ని తక్కువగా మాట్లాడటం కాదు, అది జాలి. మరి ఏంటి సార్, నాకున్నది ఇది, నేను ఇలా ఉంటాను. నీకు ఉన్నదాన్ని నువ్వు పెద్ద గర్వంగా తీసుకోక్కర్లేదు. ఉన్నదాన్ని ఉండనివ్వండి. దాన్ని బట్టి నువ్వు ఉప్పొంగిపోకుండా నువ్వు జీవించగలిగితే కనుక అది హ్యూమిలిటీ. అది హ్యూమిలిటీ. పాత నిబంధనలో మోషేని చూసాం హంబుల్గా, కొత్త నిబంధనలో యేసు ప్రభువుని చూసాం హంబుల్గా. మోషే దేవునితో మాట్లాడేటప్పుడు చాలా వినయంగా ఉండేవాడు, చాలా తగ్గింపు ఉండేది. 40 రోజుల దాకా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. కానీ పాపం చేసినటువంటి అన్నని అహరోన్ని చూసినప్పుడు, పాపం చేసినటువంటి ఇశ్రాయేలుని చూసినప్పుడు
కోపంతో రగిలిపోయాడు. మీక్నెస్ ఉంటే కనుక, హ్యూమిలిటీ ఉంటే కనుక కోపగించుకోరు అని కాదు, ఉన్నదున్నట్లుగా వ్యవహరిస్తారు అని అర్థం. యేసు ప్రభువారు చాలా వినయము కలిగినటువంటి వ్యక్తి. తండ్రికి లోబడ్డాడు శిలువ మరణము పొందినంతగా. కానీ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్యులు కూర్చునేటువంటి ప్రాంతంలో వాళ్ళు జంతువుల్ని పెట్టి అమ్ముతూ ఉన్నప్పుడు కోపం వచ్చి ఆయన హంటర్ తీసుకొని కొట్టడానికి ఆయన ఏమాత్రం వెనుకంజలేదు. లోలీనెస్, సంపూర్ణ వినయం పర్సంటేజ్ ఉండదు, ఉంటే పూర్తిగా ఉంటుంది, లేకపోతే లేదు. రెండోది సాత్వికము, జెంటిల్నెస్ లేకపోతే మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు. ఈ సాత్వికము అనేది కంట్రోల్గా ఉండి వ్యవహరించడం, ఇది మనం మీక్నెస్లో చూసాం. ఈ రెండు ఒక జోడి. ఏంటి ఆ రెండు జోడి అని అంటే కనుక వినయము, సాత్వికము, ఇవి యాటిట్యూడ్స్, అందుకని ఆ రెండు జోడి. తర్వాత రెండు దీర్ఘశాంతము, సహించటం, ఇవి రెండు ఒకటి. హ్యూమిలిటీ ఉన్నప్పుడు, మీక్నెస్ ఉన్నప్పుడు, వినయం ఉన్నప్పుడు, సాత్వికము అనేది ఉన్నప్పుడు దీర్ఘశాంతం అనేది ఉంటుంది, ఓపిక అనేది ఉంటుంది. ఓపిక మనం పడతాం. అంతేకాదు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సహిస్తాం. అంటే అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా మనము అదే విధంగా ఉంటాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక చోట, అది అమెరికాలో ఒక చోట వాక్యం చెప్తా ఉంటే 16-17 ఏళ్ళు ఉంటాయి కుర్రోడు, 16-17 ఉంటే కుర్రోడు, అతను వాళ్ళ అమ్మకి నాన్నకి మధ్యన కూర్చొని ఉన్నాడు. వెనకాల ఒక 100-120 మంది ఉండుంటారు మీటింగ్లో. నేను చాలా గంభీరంగా మాటలు చెప్తా ఉన్నాను. ప్రతి 5 నిమిషాలకి 6 నిమిషాలకు ఒకసారి అరుస్తాడు ఆ కుర్రోడు, మధ్యలో కుర్రోడు. పాపం తండ్రి కానీ తల్లి కానీ ఆ బాబుని ఇలా అంటారు. ఆ బాబుకి ఒక ఐప్యాడ్ ఇస్తారు. దాన్ని మళ్ళీ ఎలా అంటే కనుక అతను చూస్తూ ఉంటాడు. మళ్ళీ 6-7 నిమిషాలకి మళ్ళీ అరుస్తాడు. నాకు కొన్నిసార్లు ఇరిటేషన్ వచ్చింది. ఎందుకో వద్దులే అనేసి కొంచెం అలాగే ఉండి ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడితే నాకు బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందంటే ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి సహనం నాకు అప్పుడు అర్థమైంది. ఆ బాబుకి ఆటిజం ఉన్నది. కానీ వాళ్ళ తపన ఏంటంటే బాబు మీటింగ్కి వస్తే తన చెవులో వాక్యం పడితే ఏమో దేవుడి కార్యం జరుగుద్దేమో అనే ఆశతో వచ్చారు. అతను అరుస్తున్నప్పుడు బయటికి తీసుకెళ్ళిపోలేదు, అతన్ని కొట్టలేదు, అతన్ని తిట్టలేదు. ప్రేమ ఉన్నది కాబట్టి, బాధ ఏంటో తెలిసింది కాబట్టి సహించారు. అది అయితే ప్రేమతో సహించడం అంటే కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అయితే కనుక పవిత్రతను కోల్పోయినట్లే. ఈ 4 మనకు ఉండాలి అని చెప్తున్నాడు. ఈ 4టిని నేను కుర్చీకి ఉన్నటువంటి 4 కాళ్ళతో పోల్చాను. ఆ కుర్చీకి ఉన్నటువంటి 4 కాళ్ళతో ఎందుకు పోల్చానంటే ఆ 4 ఉంటే కనుక 3వ వచనం మన జీవితంలో నెరవేరుతుంది అన్నమాట. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతను నడుచుకొని వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మేము బతుకాలనుకుంటున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకొనుటకు. ఆ స్టూల్ మీద 2 ఉంటాయి. ఈ 4 మనకుంటే స్టూల్ మీద 2 ఉంటాయి, లేదా కుర్చీ మీద 2 కూర్చుంటాయి. ఒకటి ఏంటంటే సమాధానం, రెండోది ఏంటంటే ఐక్యత. దేవుడు ఒక కుర్చీ తయారు చేసి ఆ కుర్చీ మీద ఆ 2 పెట్టి ఆ కుర్చీకున్న కాళ్ళు మీ క్యారెక్టర్ అని చెప్పి వదిలేశాడు ఆయన. కాబట్టి ఈ కాళ్ళు 4 ఉంటే కనుక పైన ఈ 2 ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. ఏంటా 2? సమాధానము, ఐక్యత. ఈ 4 ఉండాల్సిన దాంట్లో ఒకటి మిస్ అయినా సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది సంఘములోనే కాదు, సహవాసంలో కూడా. ఇది సహవాసంలోనే కాదు, కుటుంబంలో కూడా. ఇది కుటుంబంలోనే కాదు, స్నేహితుల మధ్య కూడా. ఈ 4 ఉన్నప్పుడే 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తుల మధ్యన సమాధానము, ఐక్యత అనేది ఉంటుంది. సాతానుడు చర్చిని పడగొట్టాలి అంటే ఒకటే ఒక మార్గం. ఏంటనంటే చర్చి బలహీనపరచాలి, సంఘాన్ని బలహీనపరచాలి.
సహవాసాన్ని బలహీనపరచాలి. సహవాసాన్ని బలహీనపరచాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కోనసీమ ప్రాంతంలో మీరు గమనిస్తూ ఉండుంటారు, మీకు చాలా అనుభవాలు ఉంటాయి. కాబట్టి నేను వ్యక్తిగతంగా లేకపోతే పేరు పెట్టి సంఘాల గురించి సహవాసాల గురించి చెప్పక్కర్లే, మీకు తెలుసు. ఎందుకనంటే పరిచర్య బాగా జరుగుతూ ఉంటుంది, చాలా నెమ్మదిగా ఎదుగుతూ ఉంటుంది. అంతే, ఎవరికో కోరిక పుట్టుద్ది, ఎవరికో పిచ్చి ఆలోచన వస్తుంది, ఎవరికో చిన్న కోపం వస్తుంది, ఎవరికో ఈగోస్ హర్ట్ అవుతాయి, ఎవరికో ప్రైడ్ వస్తుంది, అంతే ఆ చర్చ రెండు ముక్కలు అయిపోద్ది. అలాగా సంఘాన్ని బలహీనపరచడం అనేది సాతానుడికి ఉన్నటువంటి తత్వం. అయితే సంఘాన్ని బలహీనపరిస్తే ఏమవుతుంది, ఐక్యత కోల్పోతే ఏమవుతుంది అంటానికి ఒక ఖరీదైనటువంటి ఉదాహరణ మీ ముందు పెడతాను, శక్తివంతమైనటువంటి ఉదాహరణ మీ ముందు పెడతాను. దాంతో మీకు అర్థం అవ్వాలి, చారిత్రకమైంది, అందుకని మీకు చెప్తున్నా. పైగా ప్రవచనాత్మకంగా దేవుడు దీన్ని ముందు చూశాడు. ఈ విధమైనటువంటి విభేదం వచ్చే పరిస్థితి ఉందని దేవుడు ముందు చూశాడు, చూసి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆ సంఘం పట్టించుకోలేదు. అందుకని ఆ విధంగా రెండు ముక్కలు అయిపోయింది. ఏంటి సంఘం సార్ అంటే, ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘం. ఎఫెసు సంఘం గురించి మీకు మాట చెప్పాలి. ఎఫెసు సంఘం మొదటి శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజకీయ కేంద్రం, ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రం, ప్రాముఖ్యమైనటువంటి మతపరమైనటువంటి కేంద్రం. ఎందుకంటే ఆ ఊర్లో పెద్ద గుడి ఉండేది, ఆర్టిమస్ అనేటువంటి దేవతకి. అందుకనే పౌలు భక్తుడు అక్కడ 3 ఏళ్ళు ఉండి పరిచర్య చేశాడు. అయితే పౌలు భక్తుడు పరిచర్య చేశాడు, తిమోతిని పెట్టాడు అక్కడ, తర్వాత యోహాను నుండి పరిచర్య చేశాడు. కాబట్టి మొదటి 90 సంవత్సరాల్లో అంటే 53, 54లో ఎఫెసీ సంఘం స్థాపించబడింది. 53, 54 నుంచి 90 లోపల అంటే 35 సంవత్సరాల్లో ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘం ఎంత గొప్పదైపోయిందని అంటే, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, పౌలు ఎఫెస్సు పట్టణంలో పరిచర్య చేస్తే ఆసియా ప్రాంతం అంతా కూడా సువార్త వ్యాప్తి చెందిందంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ సంఘం ఒక విధంగా అన్యులకి సువార్తను బోధించినటువంటి అన్య ప్రజలకి యెరూషలేము లాంటిది. మీకు తెలుసా, అతి ఎక్కువ బైబిల్ పుస్తకాలు ఎఫెస్ అనేటువంటి పట్టణాన్ని కేంద్రం చేసుకొని రాసినాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెస్సీ కేంద్రంగా రాసింది. తిమోతి గారు ఇక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు పౌలు గారు 2 పత్రికలు రాశారు, అక్కడికి 3 అయినాయి. యోహాను గారు ఇక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు 3 పత్రికలు రాశారు, అక్కడికి 6 అయినాయి. ప్రకటన గ్రంథం 7 సంఘాలకు రాశారు, అందుట్లో ఒక సంఘం ఎఫెసీ. 7 ఉత్తరాలు లేకపోతే 7 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. అంతేకాకుండా యోహాను సువార్త ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు రాశారు. 7 ఎఫెసీ పట్టణాన్ని ఉద్దేశించి రాస్తే, ఎఫెసీ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రాసింది యోహాను సువార్త. 8 పుస్తకాలు, 27 పుస్తకాల్లో 8 పుస్తకాలు ఎఫెసీ పట్టణాన్ని కేంద్రంగా. కాబట్టి ఎఫెసీ పట్టణం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. ఎఫెసీ పట్టణం నుంచే సిల్క్ రోడ్ అని అంటారు. సిల్క్ రోడ్ అని అంటే పూర్వకాలంలో దాని అంటారు దారం దూది నుంచి దారం చేస్తారు కదా, ఆ దారాన్ని ఒక రోడ్డు ద్వారా తీసుకెళ్లేవాళ్ళు సిరియా ఆ ప్రాంతానికి. సిల్క్ ఆ రోడ్డు ద్వారా వెళ్ళేది కాబట్టి దాన్ని సిల్క్ రోడ్ అని అంటారు, సిల్క్ రోడ్. ఆ సిల్క్ రోడ్ని ఉపయోగించి ఎఫెసస్ పట్టణం నుంచి మనకి టర్కీ దేశం నుంచి చైనా దేశానికి, జపాన్కి, ఈ ప్రాంతాలన్నిటికీ సువార్త వెళ్ళింది దాని కేంద్రంగానే. కాబట్టి గొప్ప పరిచర్య జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశాడు ఎఫెసీ వాళ్ళకి, మీరు తొలి ప్రేమను కోల్పోయారు, యు హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్. తొలి ప్రేమను కోల్పోయారు, చాలా జాగ్రత్త అని చెప్పాడు. వాళ్ళు వినలా. మీరు గనక నా మాట వినకపోతే మీ దీపస్తంభాన్ని తీసేస్తాను అని అన్నాడు. ఏది 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7 వచనాలు. జరిగింది అదే, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 470 వరకు ఎఫెసస్ పట్టణం క్రైస్తవ ఆలోచనలకి, క్రైస్తవ సిద్ధాంతాలకి, మనకి నికేయ విశ్వాస సూత్రం, కల్దీ అంటారు, అపోస్తల విశ్వాస సూత్రం, ఇలాంటి విశ్వాస సూత్రాలు ఉన్నాయి. వాటి యొక్క ఆలోచనలు ఎక్కువగా ఎఫెసస్ పట్టణంలో చేశారు. అంత గొప్ప కేంద్రం. అయితే ఏమైంది? నెమ్మదిగా 6వ శతాబ్దానికి వచ్చేప్పటికి
7వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఇస్లాం మతం వచ్చేసింది. ఇస్లాం వాళ్ళు నెమ్మదిగా దాంట్లో చేరారు. అయితే దీనికంటే ముందు ఒకటి జరిగింది. క్రీస్తు శకం 332లో క్రీస్తు శకం 332లో మన ఈయన పేరేంటి కాన్స్టాంటైన్ అనేటువంటి ఆయన టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అని ప్రాంతమే, అక్కడ ఒక పట్టణాన్ని కట్టాడు. ఆయన పేరున కాన్స్టాంటినోపిల్ అని కట్టి ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం కట్టాలని పూనుకున్నాడు ఆయన 332లో. ఆ దేవాలయము 532లో పూర్తయింది. 200 సంవత్సరాలు పట్టింది ఆ దేవాలయం కట్టడానికి. 200 సంవత్సరాలు. చాలా పెద్ద దేవాలయం, చాలా ఖర్చుతో కూడినటువంటి దేవాలయం. ఆ దేవాలయం పేరు హ్యాగియో సోఫియా. హ్యాగియా సోఫియా ఆ దేవాలయం పేరు. హ్యాగియా అంటే హోలీ, సోఫియా అంటే విజ్డమ్, జ్ఞానం. కాబట్టి పరలోకపు జ్ఞానం, పరిశుద్ధపు జ్ఞానం అన్నట్లు పెద్ద చర్చి కట్టారు. ఆ చర్చి పూర్తి చేసినటువంటి చక్రవర్తి పేరు జస్టీనియన్. 532లో పూర్తి చేశాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, 532లో ఆ దేవాలయం పూర్తయినప్పుడు ప్రపంచంలో అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది అని అంటే కనుక హ్యాగియా సోఫియా అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మీకు తెలుసా, అది ఇప్పుడు ఒక మసీదు. ఇప్పుడు అది ఒక మసీదు. ఎంత ఘోరం అనంటే దాని గోడల్లో క్రైస్తవ చిత్రాలు అమర్చారు. గోడలోనే, అంటే గోడ సిమెంట్ వేస్తారు కదా, ఆ సిమెంటే క్రైస్తవ చిత్రాలు. అంటే ఏంటి? యేసు ప్రభుని సిలువేయటం, యేసు ప్రభుని కొట్టడం, యేసు ప్రభు ఆరోహణం అవటం, ఇవి గోళ్ళకి వాళ్ళు అమర్చేశారు. అవి తీస్తే గోడ పడిపోద్ది, అందుకే తీయలేరు. అందుకే ఏం చేస్తారో తెలుసా, వారం అంతా కూడా ఎగ్జిబిషన్ కోసం కర్టన్ తీస్తారు. వాళ్ళు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి నల్ల కర్టన్ వేసేసి అందుట్లో నమాజ్ చేస్తారు. అది చర్చి, ప్రపంచంలో నెంబర్ 1 చర్చి. 200 సంవత్సరాలు కష్టపడి ఆ చర్చి కట్టారు. ఎంతో ప్రేమతో ఆ చర్చిని కట్టారు. దేవునికి మహిమకరంగా ఉండాలని ఆ చర్చిని కట్టారు. ఎందుకు అలాగా అయిపోయింది సార్ అని అంటే, ఒట్టామన్ రాజులు 1026లో ఆ చర్చి ఏదైతే ఉందో ఆ కమిటీలో 2 భాగాలైనవి. కమిటీలో ఒక చిన్న విషయం విభేదం వచ్చి 2 వర్గాలైనవి. ఆ విషయాన్ని గమనించి వాళ్ళు చేసిందల్లా ఏంటనంటే, ఒక వర్గాన్ని దగ్గర చేసుకొని ఆ వర్గాన్ని అడ్డు పెట్టుకొని 2వ వర్గాన్ని వాయించేసి ఆ తర్వాత ఈ వర్గాన్ని లేపేసి మందిరం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్లో అద్భుతంగా పరిచర్య జరిగింది ఎంతకాలం. ఈరోజు అది పరాయిల చేతిలో ఉన్నది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, నేను ఆ సంఘానికి చెందిన వాడిని, అందుకని మీకు చెప్తున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కృష్ణా గోదావరి డయసిస్ అంటారు. ఇలాగ డయసిస్లు 18 ఉన్నాయి. 18 డయసిస్. వీటన్నిటి యొక్క బిషప్పులు కలిస్తే సినాడ్ అంటారు. ఆ సినాడ్కు ఉండే వ్యక్తిని మోడరేటర్ అంటారు. ఆ సినాడ్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ సినాడ్ తీసుకున్న నిర్ణయాలు దక్షిణ భారతదేశంలో సిఎస్ఐ చర్చిలన్నీ కూడా పాటించాలి. అయితే ఆ సినాడ్ 2 ముక్కలైంది. 2 ముక్కలై కొట్టుకుంటుంటే కోర్టు కేసులకి వెళ్తే 2 బ్రాహ్మణులే, గవర్నమెంట్ వాళ్ళు 2 బ్రాహ్మణులే సిఎస్ఐ చర్చిని అంతటిని కూడా నడిపించమని మద్రాసులో పెట్టారు. ఇప్పుడు ఆ చర్చిని నడిపించేది 2 బ్రాహ్మణులు. వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోయినటువంటి హైకోర్టు లాయర్లు, వాళ్ళిద్దరూ నడిపిస్తున్నారు. ఎందుకు అనంటే విభేదం. మీరు నవ్వొద్దు, ఇది మాకు సంబంధం లేదని అనుకోవద్దు. ఇది మీకు కూడా అవడానికి అవకాశం ఉంది, మీ ఇంటికి అవడానికి అవకాశం ఉంది, మీ వంశానికి అవడానికి అవకాశం ఉంది, మీ కుటుంబానికి అవడానికి అవకాశం ఉంది, మీ సహవాసానికి అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ విభేదం కలగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వినయం చూపించి తగ్గించుకొని సాత్వికంతో దీర్ఘశాంతాన్ని ఉపయోగించి ఆ విభేదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయమని బ్రతిమలాడుకుంటున్నాడు అన్నది. అందుకే గుర్తుపెట్టుకోండి,
బయట నుంచి వచ్చే శత్రువుని ఎదుర్కోవటం సులభం, లోనున్న శత్రువుని ఎదుర్కోవటం వల్ల కాదు. ఇది లోనున్న శత్రువు, ఇది చాలా భయంకరమైనటువంటి శత్రువు. దీని గురించి మనం అసలు ఆలోచించాం. లోన్ నుంచి వచ్చేటువంటి విభేదం భయంకరమైందే, లోన్ నుంచి వచ్చేటువంటి ఆ కోపాలు చాలా భయంకరమని. అందుకని చాలా జాగ్రత్తగా ఈ మాట చెప్తా ఉన్నాడు. క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం యేసు ప్రభు యొక్క శిలువని సూచించేదిగా ఉంటుంది. ఒకటి దేవునితో సహవాసం, రెండోది దేవుని బిడ్డలతో సహవాసం. ఒకటుండి ఇంకోటి ఉండకుండా ఉండటం అసాధ్యం. పోతే రెండు పోతాయి, ఉంటే రెండు ఉంటాయి. పోతే రెండు పోతాయి, లేకపోతే రెండు ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేద్దాం 3వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగి ఉండుడి. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. ఈగర్ టు మెయింటైన్, 2 పదాలు ఉన్నాయి. ఈగర్ శ్రద్ధ కలిగి, మెయింటైన్ కాపాడుకొనుటకు. మెయింటైన్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు? ఇల్లు కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, బండి కొనిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, ఏదైనా ఒక వస్తువు కొనిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. ఇందుట్లో కొనటం గురించి లేదు, తయారు చేయటం గురించి లేదు, కట్టడం గురించి లేదు. కట్టటం, తయారు చేయటం, కొనటం దేవుడు చేశాడు. దేవుడు కొన్నాడు, దేవుడు కన్నాడు, దేవుడు కట్టాడు. తండ్రి అయిన దేవుడు కన్నాడు అంటే చూశాడు, కుమారుడైన దేవుడు కొన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కట్టాడు. అదంతా వాళ్ళు చేశారు. చేసి ఇప్పుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే కాపాడు. తండ్రి కన్నాడు, చూశాడు, కుమారుడు కొన్నాడు తన స్వరక్తం ఇచ్చి, పరిశుద్ధాత్ముడు కట్టాడు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా దాన్ని కాపాడండి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇది తెలియక, ఈ బాధ్యత మన మీద ఉందని తెలియక మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటాం. రెండోది ఏమన్నాడంటే ఈగర్, శ్రద్ధ కలిగి ఉండండి. ఈగర్ అన్న దాంట్లో 2 భావాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్, అర్జెంట్. రెండోది ఏంటంటే నువ్వు ఏదో ఆషామాషిగా చేసే పని కాదు, ఏదో సరదాగా చేసేది కాదు, దాని గురించి నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇదండి మొదటి 3 వచనాలు. ఇప్పుడు మనం 4వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చూడబోతున్నాం. దీంట్లో మనం ప్రాథమికంగా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ చూస్తాం. క్రైస్తవ సహవాసాన్ని దేవుడు ఏ విధంగా కట్టాడో చూస్తాం. ఆ కట్టింది ఏంటి, ఆ కట్టిన దాంట్లోకి మనం ఎలాగ వెళ్ళాం, అందుట్లో నేనున్నానా లేదా, దేవుడు కట్టిన సహవాసంలో నేనున్నానా లేదా అనే దాన్ని మనం చూద్దాం. 4, 5, 6 వచనాలు. శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. మీకు తరచుగా కనబడుతున్న పదం ఏంటి? ఒకటే, ఒకటే, ఒకటి 7 సార్లు కనబడుతుంది. 7 సార్లు. అయితే ఈ 7 సార్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 సార్లు డే ఒక్కడే, 3 సార్లు డే ఒక్కడే. 4వ వచనంలో ఆత్మ ఒక్కడే, 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, 6వ వచనంలో తండ్రి ఒక్కడే, లేకపోతే దేవుడు ఒక్కడే. ఈ 3 వ్యక్తులు, జాగ్రత్త వినండి, ఈ 3 వ్యక్తులు కొంచెం నెమ్మదిగా చెప్తున్నా, ఇది మీ మనసులో కూర్చోవాలి. ఒకటి, ఈ వర్తమానం అయిపోగానే లేచి నుంచోండి, ప్రార్థన చేయండి అని అంత త్వరితగతిలో ఏదో అయిపోతుందని నేను అనుకోను. ఇది ఆ జాతి కాదు, ఆ జాతి కాదు. ఇదేంటంటే జీవితాంతం ఉండాల్సినటువంటి సత్యం. ఇది ఉంటే కనుక మనం కంట్రోల్గా ఉంటాం. ఇది యాంటీబయాటిక్ లాంటిది, జండు బామ్ కాదు. జండు బామ్ అయితే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, యాంటీబయాటిక్ నెమ్మదిగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఆ జాతి కాబట్టి నెమ్మదిగా ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, తండ్రి లేకపోతే దేవుడు ఒక్కడే. ఈ ఐక్యత త్రిత్వ దేవుళ్ళలోంచి పుట్టుకొచ్చింది. త్రిత్వదేవుడు అంటే ఏంటి?
ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడు, ప్రభువు అనే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు లేకపోతే తండ్రి అనే ఇంకో ఆయన ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు, కానీ ఈ ముగ్గురు ఒకటై ఉన్నారు అని అంటారే. ఎందుకంటారంటే ఆ ముగ్గురికి ఒకే తత్వము, ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు. అందుకనే త్రీ అంటే ముగ్గురు, ఏకతత్వం ఒకే తత్వం కలిగిన వాళ్ళు త్రియేక దేవుడు. ఈ ట్రైపాడ్, దీని పేరు ట్రైపాడ్. ట్రై ఎందుకన్నారంటే 3 కాళ్ళు ఉన్నాయి. పాడ్ ఏకవచనం ఎందుకు ఉపయోగించారంటే అది హోల్డ్ చేసేది, పట్టుకునేది, అది మోసేది ఒక కెమెరాని. అందుకే దాని పేరు ట్రైపాడ్. 3 ఉన్నాయి కాళ్ళు. ఈ 3 కాళ్ళు ఒకే ఎత్తు ఉంటాయి, ఒకే లావు ఉంటాయి, ఒకే మటీరియల్తో తయారు చేశారు. ఈ 3 కాళ్ళకి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఆ 3 కాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రికి కుమారుడికి తేడా ఏమీ లేదు, కుమారుడికి పరిశుద్ధాత్ముడికి తేడా ఏమీ లేదు, పరిశుద్ధాత్ముడికి తండ్రికి తేడా ఏమీ లేదు. తత్వం ఒకటే, కానీ వాళ్ళ పనులు వేరు. అందుకనే ఒకడే అనేది 3 ఉంటే ఒకటే అనేది 4 ఉన్నాయి. ఒకటే అనేది 4 ఉన్నాయి. ఏంటి ఆ 4? ఒకటే అనేది ఏంటి చూద్దాం. మొదటిది ఒక శరీరం. ఒక శరీరం. ఈ ఒక శరీరం ఎవరిని బట్టి వచ్చింది? ఒక ఆత్మను బట్టి. ఒకే నిరీక్షణకు పిలుపు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం. ఈ 3 ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. మనందరం ఒకే కుటుంబంలోకి పిలువబడ్డాం. మనందరం ఎందుకని? మనందరికి ఉన్నది ఒకటే తండ్రి. సో ఇక్కడ మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని పిలిచినటువంటి త్రిత్వదేవుడు, మనల్ని పిలిచినటువంటి త్రిత్వదేవుడు ఒకటై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారి ముగ్గురులో ఎప్పుడు విభేదాలు లేవు, ఎప్పుడు విభేదాలు లేవు. వాళ్ళు ఒకటిగా వాళ్ళు వ్యవహరించారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పనిని బట్టి, తన యొక్క నిర్ణయాన్ని బట్టి తాను స్వచ్ఛిత్తంగా కుమారుడిగా ఈ లోకములోకి వచ్చి శిలువ మీద చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు ఎవరికి తల ఒగ్గాడు? తండ్రికి తల ఒగ్గాడు. కాబట్టి మీక్నెస్, హ్యూమిలిటీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. ఫార్బెరెన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. లాంగ్ సఫరింగ్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటావు? కుమారుడి దగ్గర నుంచి నేర్చుకుంటావు. సీ జీసస్. జీసస్ను చూస్తే తండ్రితో ఆయన ఏ విధంగా వ్యవహరించాడో, పరిశుద్ధాత్ముడిని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసి పరిశుద్ధాత్ముడికి బాధ్యత అప్పగిచ్చేశాడో. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. కాబట్టి మనం మన దేవుణ్ణి ఎంత